భారత సైన్యం హైదరాబాద్ రాజ్యంలోకి చొచ్చుకొని రావటమే కాకుండా కేవలం 4-5 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలోని సేనలు ప్రవేశించాయి. ఒకవేళ ఎడ్రూస్ అలాంటి పని చేయకపోతే భారత సైన్యం సెప్టెంబర్ 17లోగా హైదరాబాద్ నగరంలోకి రాలేకపోయేది. దీంతో సెప్టెంబర్ 17 సాయంత్రం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో హైదరాబాద్ అంశం చర్చకు వచ్చి హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర రాజ్యంగా లేదా జమ్మూ కాశ్మీర్ లాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది. ఇదంతా నెహ్రూకి నిజాం ప్రభుత్వానికి మధ్య జరిగిన లోపాయకాయ ఒప్పందంగా మనం భావించాల్సి ఉంటుంది. అప్పటికే రాజీనామా చేసిన నిజాం రాజ్య ప్రధాని మీర్ లాయక్ అలీ సలహా ప్రకారం నిజాం కార్యాలయంలో ప్రధాని కార్యాలయంలో గల రహస్య పత్రాలన్నింటినీ ధ్వంసం చేయించారు. పాకిస్తాన్లో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ముస్తాక్ అహ్మద్ ఖాన్కు ఆయన ఆఫీస్కు చెందిన మొత్తం డబ్బును తన అకౌంట్లో జమ చేసుకోమని లండన్లోని ఏజెంట్ జనరల్ మీర్ నవాజ్ జంగ్కు 5,000 పౌండ్లు తన అకౌంట్లో జమ చేసుకోమని టెలిగ్రామ్ ద్వారా లాయక్ అలీ వర్తమానం పంపించారు. ఆ తర్వాత వారిద్దరి అకౌంట్ల నుంచి ఆ డబ్బును తన పేర జమ చేయాలని కూడా అలీ ఆదేశించారు. ఆ డబ్బు భవిష్యత్తులో స్వతంత్ర పోరాటానికి అవసరమవుతుందని కూడా తెలిపారు. అదే సమయంలో లాతూర్లోని స్టేట్ బ్యాంక్లోని భారీ మొత్తాన్ని వేరే చెట్టుకు తరలించారు. 1948 సెప్టెంబర్ 17 శుక్రవారం ప్రార్థనా సమయంలో హిందువులను ఊచకోత కోయాలని రజాకారులను ఆదేశిస్తూ కాసిం రిజ్వీ వారికి ఆయుధాలు పంచానని, మహమ్మద్ హైదర్ను బయటికి రావద్దని ఫోన్ చేసి చెప్పాడు. అంత దారుణంగా పాల్పడవద్దని, దాని ఫలితంగా భారత బలగాలు మొత్తం హైదరాబాద్ని సర్వనాశనం చేస్తాయని హెచ్చరించాడు హైదర్. ఈ మాటలు వినే పరిస్థితుల్లో రిజ్వీ లేకపోవడాన్ని గమనించిన హైదర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నవాబ్ దీన్ యార్ జంగ్ ద్వారా వచ్చే ప్రమాదాన్ని ఆపగలిగాడు. 1948 సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించింది. నిజాం అదే రోజు సాయంత్రం 7 గంటలకు దక్కన్ రేడియో నుంచి ఒక ప్రకటన చేశాడు. 1948 సెప్టెంబర్ 18న మేజర్ జనరల్ చౌదరి ఎదుట నిజాం సైన్యాధిపతి మేజర్ జనరల్ ఎడ్రూస్ లొంగిపోయాడు. మిలిటరీ నియమాల ప్రకారం హైదరాబాద్ను మొదట చేరుకున్న జనరల్ చౌదరి పాలనా బాధ్యతలు స్వీకరించాడు. చౌదరి హైదరాబాద్ రాజ్యంలో మిలిటరీ గవర్నర్గా నియమితులైనప్పటికీ చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగాడు. 1948 సెప్టెంబర్ 22న భారత్పై యుఎన్ఓలో చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నట్లు నిజాం కేబుల్ ద్వారా భద్రతా మండలికి తెలిపాడు. ఈ సందర్భంగా భారతదేశ కడుపులో ఏర్పడ్డ హైదరాబాద్ రాజ్యం అనే పుండు తొలగిపోయిందని వల్లభాయ్ పటేల్ భావించాడు. 1948 సెప్టెంబర్ 18న లాయక్ అలీని గృహ నిర్బంధంలో ఉంచడం, కాసిం రిజ్వీని తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించడం జరిగింది. చివరికి పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన వల్లభాయ్ పటేల్కు బేగంపేట విమానాశ్రయం వద్ద నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వయంగా స్వాగతం పలికాడు. రాజ్ ప్రముఖ్గా నిజాం 1950 జనవరి 25న అంటే భారత రాజ్యాంగం ఆవిష్కరణకు ఒక రోజు ముందు భారత ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని హైదరాబాద్ రాష్ట్రానికి కూడా వర్తింపజేస్తూ ఒక ఫర్మానా జారీ చేసింది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవించి ఉన్నంతకాలం 50 లక్షలు ఎలాంటి పన్నులు లేకుండా ప్రతి ఏటా రాజాభరణం చెల్లించాలని ఆ ఫర్మానాలో పేర్కొన్నారు. తన వ్యక్తిగత స్థిరాస్తులు, చరాస్తులు, వజ్ర వైడూర్యాలు, షేర్లు, సెక్యూరిటీలపై యజమాని హక్కులు, అనుభవ హక్కులను కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కలిగి ఉండవచ్చని ఈ ఫర్మానాలో పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15కు ముందు నిజాం అతని కుటుంబ సభ్యులు అనుభవించిన సౌకర్యాలన్నీ ఇక ముందు కూడా కొనసాగుతాయని ఫర్మానాలో స్పష్టం చేయడం జరిగింది. హైదరాబాద్ రాజ్యపీఠం వారసత్వంతో పాటు నిజాంకు గల అన్ని హక్కులు, సౌకర్యాలు, హోదాలు, టైటిళ్లకు ఇదే ఫర్మానా ద్వారా భారత ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 1950 ఫిబ్రవరి 8న నిజాం అభ్యర్థనపై మరో 50 లక్షలు ప్రతి సంవత్సరం చెల్లించడానికి మొత్తం ₹1 కోటి ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఫర్మానాలో హామీ ఇచ్చిన ప్రకారం 1950 జనవరి 26న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్గా ప్రమాణ స్వీకారం చేశారు. 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్ర విచ్చిత్తి వరకు చివరి నిజాం రాజప్రముఖ్గా కొనసాగాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్స్.
ఆపరేషన్ పోలోకు ముందు అయిన ఖర్చును భారత ప్రభుత్వం ఏ శాఖలో చూపించిందంటే విద్యాశాఖలో చూపించింది.